హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆడవారు రాత్రిపూట ఈ 10 పనులు చేయకూడదు. కేవలం ఆడవారు అనే కాదు, మగవారు కూడా రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు. ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామంది ఉదయం పూట కొన్ని పనులు చేయడం మానేసి వాటిని రాత్రిపూట చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు. రాత్రిపూట చేయకూడని పనులు చేయటం వల్ల కేవలం ఆర్థిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెబుతున్నారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి వాటిల్లో రాత్రులు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయాలను ప్రస్తావిస్తారు. సమయానుగుణంగా పనులు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో రాత్రులు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటి, వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రాత్రిపూట చేయకూడని పనుల్లో గోర్లు కత్తిరించుకోవడం ఒకటి. అలాగే జుట్టు కత్తిరించుకోవడం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మంగళవారం, గురు శనివారాల్లో జుట్టు లేదా గోర్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెబుతున్నారు. ఇక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెప్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట ఇల్లు కడగడం, దులపడం చేయకూడదు. తెల్లవారితే పండుగ అని చెప్పి రాత్రులు ఇల్లు కడగటం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పండగకి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అది కూడా ప్రొద్దున శుభ్రం చేసుకోవాలి. ఇక రాత్రి సమయంలో చేయకూడని మరియు పని ఏమిటి అంటే రాత్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత పసుపు, నూనె, పాలు, పెరుగు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుస్తులు ఉతకకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. రాత్రిపూట దుస్తులు ఉతకడం, ఎండబెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు. బయట దుస్తులు ఆరబెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ వాటిలోనికి ప్రవేశిస్తుంది. ఇది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో బట్టలు ఉతకడం అంత మంచిది కాదని చెప్తున్నారు. అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. రాత్రులు పెరుగు తినకండి, మంచిది కాదని అంటారు. రాత్రిపూట పెరుగు తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెప్తారు. మరి రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం నిజంగా ప్రమాదకరమా? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? పెరుగు పగటిపూట మాత్రమే తినాలి, రాత్రిళ్ళు తినకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే పెరుగు పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చునని మరికొందరు చెబుతున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగును మాత్రం రాత్రిపూట తింటే జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట నుంచి పెరుగు మాత్రమే తినండి. రాత్రి వేళల్లో పెరుగు తినేటట్లయితే దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి. అవి పెరుగును సులభంగా అరిగేలాగా చేస్తాయి. రాత్రి వేళల్లో వేడి ఆహారంలో పెరుగును వేసుకొని మాత్రం తినవద్దు. ఇంకా రాత్రిపూట తలకు స్నానం చేయకూడదు. చాలామంది రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రపోతారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదే, కానీ రాత్రిపూట తల స్నానం చేయటం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా మన మెదడు నిద్రపోయే సిగ్నల్లు పొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నిద్ర సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు తల స్నానం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. నిద్ర చెదిరిపోతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ఇది బరువుపై ప్రభావితం చూపుతుంది, వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. నిజానికి ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణ పెంచడం అవసరం. కానీ మనం స్నానం చేయగానే శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహిస్తుంది. ఒకవేళ ఆ రాత్రి స్నానం చేయాలనుకుంటే భోజనం చేసిన కనీసం అరగంట తర్వాత స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు తల స్నానం చేయటము, తడి జుట్టుతో నిద్రపోవటము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తడి జుట్టుతో నిద్రపోవటం వల్ల దిండు తేమను పీల్చుకుంటుంది. బ్యాక్టీరియా దీనిపై పెరగటం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తలపై దురద, మంట, చుండ్రు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రిపూట తలకు స్నానం చేయడం అవాయిడ్ చేయండి. కొంతమంది రాత్రి పీరియడ్స్ వచ్చాయని తలకు స్నానం చేస్తారు. పీరియడ్స్ వచ్చిన వెంటనే తలకు స్నానం చేయకూడదు అని వైద్య నిపుణులే చెప్తున్నారు. పీరియడ్స్ వచ్చిన తలకు స్నానం చేయకండి. సాయంత్రం 6 తర్వాత పొరపాటున కూడా వీటిని ఇంటికి తెచ్చుకోకండి. సాయంత్రం 6 గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది, ఉప్పు, గుడ్లు ఇంటికి తీసుకురాకండి. ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం, ఆహారం ఇష్టారాజ్యంగా వృధా చేయడం, పాడైపోయిన పచ్చళ్ళు, ఆహారాన్ని దాచిపెట్టుకోవడం చేయకూడదని చెప్తున్నారు. ఇంటి గడప మీద కూర్చోవడం, అంతేకాదు శనివారం నాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు, మిరియాలు, నువ్వులు తీసుకోవడం మంచిది కాదని సూచిస్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట గుమ్మడికాయలను పగలగొట్టకూడదు. దిష్టి గుమ్మడికాయలు కానీ, కూర గుమ్మడికాయలు కానీ రాత్రిపూట పగలగొట్టకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇంకా రాత్రిపూట ఇంటిలో ఎండుమిరపకాయలను వేయించకూడదు. కొంతమంది రాత్రిపూట వంటలు చేస్తూ ఉంటారు. తాలింపుల కోసం, పచ్చడి కోసం ఎండుమిరపకాయలను వేపుతారు. రాత్రిపూట ఎండుమిరపకాయలు వేయించడం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మీరు రాత్రిపూట టిఫిన్ కోసమని చట్నీ చేసుకుంటారు కదా, అయితే సాయంత్రం 6 లోపే ఎండుమిరపకాయలను వేయించి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు చట్నీ సిద్ధం చేసుకుంటారో అప్పుడు ఆ వేయించిన ఎండుమిరపకాయలను అందులో వేయండి. రాత్రిపూట ఇంటిలో గొడవలు పడకూడదు. గట్టిగా అరిచి మాట్లాడుకోకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. ఇంట్లో ప్రశాంతత లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అంతేకాదు మీరు ఇంటిలో గొడవ పడటం వల్ల, గట్టిగా మాట్లాడుకోవటం వల్ల ఇంటి పక్క వారికి కూడా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీరు వారి నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారు. ఒకరి నిద్రకు భంగం కలిగించేవారు ఎప్పటికీ సుఖపడరు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట గొడవలు పడటం మానేయండి. అది ముఖ్యంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవ పడకండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవటం లేదని, బాగా అల్లరి చేస్తూ ఉన్నారని వారిని తిడుతూ ఉంటారు. అయితే మీరు మీ పిల్లలకు బుద్ధి చెప్పాలని అనుకుంటే, వారికి క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటే, వారి ఆహారం తినకముందు కానీ వారికి తప్పులను అర్థమయ్యేలాగా చెప్పండి. కరెక్ట్గా వారు తినడానికి కూర్చున్నప్పుడు మీరు వారిని తిడితే వారు తిండిపై అలకను చూపిస్తూ ఉంటారు, అయిష్టంగా భోజనం చేస్తారు. దీని కారణంగా అన్నపూర్ణాదేవి చాలా బాధపడుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని తిట్టకండి. అదే ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసేటప్పుడు తిట్టకండి. ఎందుకంటే రాత్రి భోజనమే మనకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ రాత్రిపూట మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించకండి. అతిథికి భోజనం పెట్టడం వల్ల మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. రాత్రిపూట ఈ 10 పనులు అంటే గోర్లు కట్ చేయడము, పెరుగు తినడము, బట్టలు ఉతకడము, దానం చేయడము, తలస్నానం చేయడము, ఇల్లు క్లీన్ చేయడం, ఎండుమిరపకాయలు వేపటము, గుమ్మడికాయ కొట్టడం, గొడవడు పడడం మానేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ఉప్పు, గుడ్లు కూడా రాత్రిపూట ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ 10 నియమాలు మీరు పాటిస్తే మీరు సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రిపూట ఈ 10
పనులను అవాయిడ్ చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేయండి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు రాత్రిపూట ఈ పనులు చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి. బాత్రూంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నింపిన బకెట్ ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. దీనితో పాటు మెయిన్ డోర్పై కూడా లైట్ వెలిగించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందము, శ్రేయస్సు వెళ్లి విరుస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి. ఇంటిలో గొడవలు తగ్గుతాయి. అలాగే రోజు రాత్రి పడుకునే ముందు సింకులోని పాత్రలు కడగాలి. స్టవ్ కూడా క్లీన్గా చేయాలి. ఎవరైతే రాత్రిపూట వంటగది శుభ్రంగా ఉంచుతారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.